ప్రభువునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువు నామం యొక్క పేరిట ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దైవవాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, భక్తుడైన కీర్తనకారుడు చెప్తున్న విషయం, ప్రభువా నేను ఏ పాటి వాడను అని దేవునితో ఒక భక్తుడు కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నిజంగా సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్త సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలైనటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడై ఉండి సమస్తము తన నోటి మాట సృష్టిని కలుగ చేసి ఈ సర్వ విశ్వాన్ని కూడా సృజించి అంత గొప్ప దేవుడిగా ఉన్నటువంటి ఆయన నిజంగా ఎందుకు పనికిరాని మనలను, ఈ మంచితనము లేని మన జీవితాలను, ఇటువంటి ఉపయోగము నిష్ప్రయోజనమైన మన పరిస్థితులు, మన జీవితాలను నిజంగా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంతటి వారము, ఏ పాటి వారము ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అదే భక్తుడైన కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, ప్రభువా నీవు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు కలుగు చేసిన ఈ విశ్వాన్ని నేను చూడగా అసలు మనిషిని మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి అసలు నేను ఎంతటి వాడను ప్రభువా, నీ ఎదుట నేను అసలు ఎన్నిక లేని వాడిని కదా, పనికిరాని వాడిని కదా, ధూళి లాంటి వాడిని కదా. అలాంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావంటే అది ఆషామాషి విషయం కాదు. అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నిజంగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మన పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకో. మానవుని పట్ల, మనిషి పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. అది అర్థం చేసుకున్నటువంటి భక్తుడు చెప్తున్న మాట ఇదే. నిజంగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడే మనిషిని జ్ఞాపకం చేసుకోవడం అంటే మామూలు విషయం అండి. ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడం అంటే సర్వసాధారణమైన విషయం. అందులో గొప్ప విషయం ఏమీ లేదు, గొప్పతనం ఏమీ లేదు. కానీ ఒక దేవుడే ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడం అది ఆలోచించవలసిన విషయం, అది ఆశ్చర్యమైన విషయం, ఒక అద్భుతమైన విషయం. అలాగా మనల్ని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలా జ్ఞాపకం చేసుకుని నిజంగా మనం ఎంతటి వాళ్ళం ఆలోచిస్తేనే నిజమే కదా అనిపిస్తుంది, ఇది వాస్తవమే కదా అనిపిస్తుంది. నిజంగా దేవుడు మనల్ని ప్రతిరోజు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఎంతటి వాళ్ళమని, ఏ పాటి వారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే మనల్ని బ్రతికిస్తున్నాడు ప్రతి దినము అని. ప్రతి దినం మనల్ని ఆయన కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఈ లోకంలో సర్వసృష్టిలో ఎవరి మీద లేని శ్రద్ధను దేవుడు మన మీద చూపిస్తున్నాడు. అది మనం చేసుకున్నటువంటి ధన్యత, అది దేవుడు మనకిచ్చిన కృప అని భావించాలి. అందుకని ఈరోజు వాస్తవంగా మన వాళ్ళే మనల్ని పట్టించుకోరు, నాన్నవరే కొన్నిసార్లు మనల్ని జ్ఞాపకం చేసుకోరు, మన సొంత వాళ్ళే మనల్ని మర్చిపోయే పరిస్థితులు నేటి దినాల్లో మనం ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక దేవాతి దేవుడై ఉండి కూడా తన స్వహస్తాలతో మనం నిర్మించినటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంత విశ్వాన్ని పక్కన పెట్టి, ఇంత సృష్టిని పక్కన పెట్టి మనిషిని జ్ఞాపకం చేసుకుంటే మనిషి మీద దేవుడుకున్న ప్రణాళిక చాలా ఉన్నతమైనదని, గొప్పదని మనం భావించాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసి నేను ఏ పాటి వాడను ప్రభుని. నిజంగా ప్రతి దినము కూడా దేవుని పట్ల మనం ఒక కృతజ్ఞత కలిగి, ఒక కృతజ్ఞత భావం కలిగి ఈరోజు మనం లేచామంటే నిజంగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేను ఏ పాటి వాడను ఆయన ఎదుట అనే భావనతో, భక్తి భావంతో మనం దేవుని స్తుతించాలి. ప్రతి అనుదినము, ప్రతి ఉదయం దేవుని ఘనపరచాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి. నిజంగా ఆలోచిస్తే మనకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఆలోచించము కానీ దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే
మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజమే కదా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడిని, నా జీవితం ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది అని మన జీవితాలు కూడా ఆయన విలువ ఇచ్చాడు కనుక ఆ గొప్ప దేవుని ఎప్పుడు మనం స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి అనుదినము మనం ఎప్పుడు సిద్ధముగా ఉండి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఘనపరిచే వారముగా ఉండాలి. ఈ విధమైనటువంటి కృతజ్ఞత భావం, ఈ విధమైన మన స్థితిని మనం ఎరిగి ఆయన వైపు చూసే కృప ప్రతి దినము కూడా ఈ కీర్తనకారుడికి ఇచ్చినట్లుగా దేవుడు అనుదినము మనము కూడా అట్టి భావముతో దేవుని స్తుతించేవారమై ఘనపరిచేవారమై ఉందుముగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నిజమే ప్రభువా, నీ సన్నిధిలో నీ వాక్యం సరిచుండగా సృష్టికర్తవైన నీ ఎదుట మేము ఏ పాటి వారం అయినా, ఎంతటి వారం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అర్హత యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం అంటే దాన్ని బట్టి మేము నిన్ను స్తుతించే వారమై ఉండాలి, నేను ఘనపరిచే వారమై ఉండాలి. ఆ విధమైనటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.